ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు పెండింగ్లో ఉన్న డిఏలు ఇస్తాం. లొటపీసు జీతాలు టైంకి ఇస్తలేరు మీరు. ఇగోటి అందరు వినాలి. NH-44 మీద ఆదిలాబాద్ నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ కారిడోర్ ఏర్పాటు చేస్తాం. అసలు స్పెల్లింగ్ తెలుసా మీరు ఇల్లు పుట్టోడికి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్పెల్లింగ్ చెప్పాను. ఫస్ట్ చూడకుండా స్పెల్లింగ్ చెప్పాను. ఆటో డ్రైవర్లను కూడా మోసం చేశారా? 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. కాంగ్రెస్ వాళ్ళని ఆటో డ్రైవర్లు ఎక్కించుకోకూరి, ఆటోలలో బంద్ చేయరు, ఎక్కించుకున్నాడు. ఇంకేమన్నాడు? 50 సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకి 3,000 పెన్షన్ ఇచ్చిండా? ఒక కళాకారుకి ఇచ్చిండా? నగర పాలక మరియు మున్సిపాలిటీ కేంద్రాలలో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. అబ్బో చేసేసిండ్రు. పిల్లగాళ్ళు పోతూనే ఉన్నారు, చదువుకుంటూనే ఉన్నారు, IAS ఆఫీసర్లు అయితేనే ఉన్నారు. ఇక మూతపడిన 6,000 పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తాం. ఎన్ని రిబ్బన్లు కత్తిరం చేసిండు లిల్లిపుట్టు ఇప్పటిదాకా? పునఃప్రారంభం ఎన్ని చేసిండు లిల్లిపుట్టు కత్తిర? బాసర IIIT తరహాలో మరో 4 IIIT. ఉన్న IIITకి దిక్కులేదు, ఉన్న తెలంగాణ యూనివర్సిటీకి చక్కగా దిక్కులేదు. ఇక ఈనాట కొత్త 4 పెడతారట. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి వారికి 250 గజాల ఇల్లు స్థలాలు కేటాయిస్తాం. అబ్బో ఇక కట్టేసుకున్నారు. ఇక రోజు గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకున్నారు. ఈ ఎవరు మన తెలంగాణ ఉద్యమకారులు. ఇవన్నీ ఒక ఎత్తు. నీ ఇందిరం ఇల్లు ఏమాయ్? నీ ఇల్లు ప్లాట్ ఉండి ఇల్లు కట్టుకుంటా అంటే 5 లక్షలు ఏమాయ్? ఎవరికి ఇచ్చినావు? ఎందరికి ఇచ్చినావు? ఆరోగ్య బీమా ఏది? దేశం మొత్తం 25-30 కరోడ్ మందికి 5 లక్షల ఆయుష్మాన్ భారత్ నడుస్తుంది నరేంద్ర మోడీ స్కీమ్. ఏమాయ్? 5 కోట్ల ఇల్లు పైన కట్టిండు నరేంద్ర మోడీ ఆవాస్ యోజన. నువ్వేం కట్టినావు? లొట్టపీస్ కట్టినావు. ఇక ఫ్రీ రేషన్ ఆడికెళ్ళి వస్తుంది. కొత్త రేషన్ కార్డులన్నీ, కొత్త పెన్షన్లు పెట్టుకుందామంటే నీ పెన్షన్ వెబ్సైట్ బంద్ ఉంది తెలుసా? లిల్లిపుట్ కొత్త పెన్షన్ పెట్టుకుందామంటే వెబ్సైటే బంద్ ఉంది. ఇవన్నీ ఆయుష్మాన్ భారత్ అవసరంలే. ఆరోగ్యశ్రీ ఉన్నది మాకు, 5 లక్షలు సరిపోవు, 10 లక్షలు అని. ఏమై? ₹1,00,000 కూడా ఇచ్చేది లేదు. ఇది నీ బతుకు, లిల్లిపుట్ బతుకు. మళ్ళా వేరేళ్ళకి తొందరలు దొరకొడతా అంటావు. నీకు ఇందూరు ప్రజలు ఇవ్వాలి, నీకు తొండలు దొరకొడతారు. నీ లాభలకి రా. ఇవన్నిటికీ జవాబు చెప్పిపో. ఇంకోటి, పక్కకే నీ PCC ప్రెసిడెంట్ ఉంటాడు. ఎంత కమ్ముకున్నాడు నరేందర్ రెడ్డికి మేయర్ పదవి, నిజామాబాద్ మేయర్ పేరు అడుగు. 17 ఏళ్ల నుంచి ఎందుకు గట్టలేదు అడుగు. ఇప్పుడే ఒకసారి ఎందుకు గట్టిండి అడుగు. భారత్ మాతాకి జై.